నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. శుక్రవారం రాత్రి చాలామంది క్రికెట్ అభిమానులు బాగా హట్ అయి ఉంటారు. ఎందుకంటే టీ20 వరల్డ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన టీమిండియా పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. టీ20 క్రికెట్కు కొత్త డెఫినేషన్గా చెబుతున్న యంగ్ ప్లేయర్లతో ఐర్లాండ్కు వెళ్లిన భారత జట్టు తొలి మ్యాచ్లో ఇంత దారుణ ఓటమిని చవిచూస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమిపై కొంతమంది భారత క్రికెట్ అభిమానులు మాత్రం బాగా సంతోషంగా ఉన్నారు. అదేంటి, ఇండియా ఓడిపోతే వాళ్లకు సంతోషం ఎందుకని అనుకుంటున్నారా? దాని వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. క్రికెట్లో ఉండే చిన్న చిన్న సెంటిమెంట్స్ నమ్మే వాళ్ళు ఐర్లాండ్పై టీమిండియా ఓటమిని లైట్ తీసుకున్నారు. ఈ ఓటమితో రాబోయే 2028 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియాదే అని రాసి పెట్టుకోండి అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ను సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలోని టీమిండియా కైవసం చేసుకొని వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ వరల్డ్ కప్ కంటే ముందు 2024లో కూడా టీమిండియాదే కప్పు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించి విశ్వ విజేతగా అవతరించింది. అయితే ఆ కప్పు కొట్టిన తర్వాత ఆడిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. అది కూడా సీనియర్ పసికున జింబాబ్వేపై. అప్పుడు కూడా చేజింగ్ చేస్తూ 116 పరుగులు చేయలేక ఓడిపోయింది. అప్పుడు కూడా టీమిండియాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. అతనే శుభ్మన్ గిల్. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్గా గిల్కు అదే తొలి మ్యాచ్. అలాగే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్. మీరు ఒక విషయం గమనిస్తే సేమ్ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ చేజింగ్ చేస్తూ టీమిండియా పసికూనపై ఓడిపోయింది. టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. సో దీన్ని బట్టి సెంటిమెంట్ ఏం చెబుతుందంటే రాబోయే 2028 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియా గెలవబోతుందని కొంతమంది నమ్ముతున్నారు. అయితే గిల్ కెప్టెన్గా ఫెయిల్ అవడంతో అతని స్థానంలో సూర్యకు టీ20 కెప్టెన్సీ ఇచ్చారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా లేదా అయ్యర్ తన కెప్టెన్సీని టీ20 వరల్డ్ కప్ వరకు నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి. ఎందుకంటే తొలి మ్యాచ్లో అయ్యర్ కెప్టెన్గా బ్యాటర్గా విఫలమయ్యాడు. అయితే ఒక్క మ్యాచ్తోనే అయ్యర్ను తక్కువగా అంచనా వేయడం సరికాదు. కానీ చూడాలి మరి టీమిండియా భవిష్యత్తు, కెప్టెన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.